వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఒక డిసైడ్ అయ్యానండి. 22A సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని దీనికంటూ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 22 లక్షల మంది ఎవరైతే దీంట్లో బాధపడుతున్నారో ఎండోమెంట్ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ సంబంధించి ఈ ల్యాండ్లు, పొలాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇవన్నీ మాన్యాలని, ఎండోమెంట్స్ భూములని, దీన్ని ఎలా లేదని, ఇంకోటి లేదని, ప్రైవేట్ భూములకు సంబంధించి కూడా చాలామంది చెప్తున్నారు వీటిల్లో కూడా అసలు ఈ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్తున్నారు. సో అది పక్కన పెడితే ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేదంటే ఈ ముఖ్యంగా 22A సంబంధించి అందులో సబ్సెక్షన్స్ ఏం పెట్టుకుంటారనేది ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ కాబట్టి వీటికి సంబంధించి, అలాగే డబుల్ రిజిస్ట్రేషన్స్, ఈ రెండింటికి సంబంధించి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో 22A సంబంధించినటువంటి అంశం మీద ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. సమస్య ఏదో ఎక్కడ దొరికితే అది ర్యాండమ్గా, నేను పర్టికులర్గా వాళ్ళదే తీసుకుంటున్నాను, లేదంటే వీళ్ళదే తీసుకుంటున్నా, వీళ్ళ ఫోన్ ఎత్తాను, వాళ్ళ ఫోన్ ఎత్తలేదు, ఇలాంటిది పార్షియాలిటీ అనేది ఏది లేదంటే. ఎందుకంటే ఇగో ఉదయం నుంచి కూడా మధ్యలో ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా 10-15 ఫోన్ కాల్స్ రావడం, దగ్గరగా ఇవాళ ఉదయం నుంచి వచ్చినటువంటి ఫోన్లు ఒక 280 పైచిలకే ఉన్నాయి. ఎప్పటి నుంచి మొదలు పెడితే ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశారు, ఇవాళ పొద్దున్న 6 గంటలకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 300 పైచిలకు ఫోన్ కాల్స్. మధ్యలో ఒకటో రెండో, నిన్న రెగ్యులర్ వర్క్లో ఉండి ఒకటో రెండో నేను అటెండ్ చేయడం జరిగింది. దీనికి ముందే చెప్పానండి, దయచేసి క్షమించాలి, నేను ఖచ్చితంగా ఒక టైంలో మాట్లాడతానని. ఇక మన వాట్సాప్ కూడా కాల్ చేసుకుంటూ వచ్చారు చాలామంది, ఇప్పుడు కూడా లైవ్లో చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టినటువంటివి కూడా కొన్ని ఇందులో తీసుకునే ముందు, ఇవాళ టాపిక్ ఏంటంటే దీంట్లో కోర్టు తీర్పులు కూడా లెక్క చెయ్యరా అని. దీంట్లో కొన్ని కోర్టు తీర్పులు కూడా ఇచ్చింది. ఆ తీర్పులకు సంబంధించి ఉదయం నాకు శ్రీకాకుళం దగ్గర నుంచి అక్కడి నుంచి మాట్లాడి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సార్ ఇది జరిగింది, ఇలా ఉంటుంది, కోర్టు తీర్పు ఇచ్చినా కూడా లెక్క చేయరా వీళ్ళు, అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వీళ్ళకి అని చెప్పి, అధికారులకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వీళ్ళకి అని. దీనికి సబ్సిక్వెంట్గా ఇంకొక వీడియో బయటపడింది, సోషల్ మీడియాలో దొరికింది. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరుకి సంబంధించి. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నేను దెందులూరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాను. ఆవిడ నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట వీడియో తీసుకుంది. మరి ఆవిడ అన్న మాటలో మేము ఫేస్బుక్లో పెట్టకూడదంట. నువ్వు ఖాళీ చేస్తావా లేదా, నువ్వు ఖాళీ ఎలా చేయవో నేను చూస్తాను, కంప్లైంట్లు బుక్ చేసి నన్ను నా కూతుర్ని లోపలేపిస్తుందంట. అమ్మ మరి బేవడోలు కోర్టులో ఉంది కదమ్మా, బేవడోలు జడ్జి గారు ఉండమన్నారు కదా, మరి 12వ తారీఖున మేడం గారు చెప్పారు, 16వ తారీఖున 200 మందిని తీసుకొచ్చి దాడి చేపించారనంటే అవి సంబంధం లేదు. బేవడోలు కోర్టుకు పని ఏంటి, ఆవిడకి సంబంధం ఏంటి, ఆవిడ ఎందుకుండమంటదే, ఇది నా భూమి, నువ్వు ఎందుకు ఖాళీ చేయు, నువ్వు నోటీసులు రెడీ చేయండి, కంప్లైంట్ బుక్ చేయండి, కంప్లైంట్ రెడీ చేయండి, కేసు పెట్టి లోపలేపిస్తా, నువ్వు ఎందుకు ఖాళీ చేయవో, కమసేతరామయ్య కొడుకులు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఖాళీ చేస్తావా లేదా, నువ్వు ఉన్నది నా భూమి, నా భూమిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఖాళీ చేస్తావా లేదా, నువ్వు ఎలా ఖాళీ చేయవో నేను చూస్తా, నీ మీద కంప్లైంట్ పెట్టి లోన్ అయిపిస్తా అని బెదిరిస్తుంది. బేవడాల జడ్జి గారికి సంబంధం లేదంట. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి నన్ను తిప్పి ఎంత టార్చర్ పెట్టారు కదమ్మా, మరి నాకు 1000 కోట్లు నష్టం వచ్చింది, ఎవరివ్వాలి, మీరు ఇప్పుడు నన్ను ఖాళీ చేయమంటున్నారు అని చెప్పి మీరు అధర్మానికి కొమ్ముగాస్తారా. 200 జనాన్ని తీసుకొచ్చి కొట్టించారు. మరి కొట్టించినప్పుడు ఏం చేశారు, 2 సెంట్లు భూమి అందులో ఉన్నావు ఇందులో ఉన్నావు అని దొంగ రిపోర్ట్ ఎందుకు ఇప్పించమన్నారు మీరు. సర్వేర్లు నేను కలెక్టర్ ఆఫీసులో అడిగితే మీరే ఇమ్మన్నారట, ఎంఆర్ఓ గారే ఇమ్మన్నారు, మేము ఇచ్చామని చెప్పారు. అది దొంగ రిపోర్టు. నేనున్నది 146/3 సర్వే నెంబర్ గల భూమి, గయ్యాళ భూమిలో ఉన్న సీతారామయ్య కొడుకులకి సంబంధం లేదు. కోర్టును తప్పుదారి పట్టించి నన్ను కోర్టు చుట్టూ తిప్పారట. అవన్నీ నా సంబంధం లేదు. బేవడాల జడ్జి గారికి సంబంధం ఏంటి, ఎత్తుకుండమంటదే, నువ్వు ఖాళీ చేస్తావా లేదా, నువ్వు ఖాళీ చేయకపోతే నిన్ను లోనే పిచ్చేస్తా, నువ్వు ఎలా చేయవో నేను చూస్తా అని నన్ను బెదిరిస్తుందయ్యా. చూసారుగా మహిళ చెప్పింది. ఫైన్. ఇక మనకి వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లు నాకు వచ్చినటువంటి ఒకసారి చూస్తే 22A వివాదం నా వీడియో షేర్ చేసి రమణమూర్తి గారు పంపించినటువంటిది. ఇట్స్ అ షేమ్ టు టేక్ సాలరీస్ హ్యావింగ్ ఆల్ దీస్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఎంటైర్ మీడియా హ్యాస్ టు అటాక్ అండ్ ఎక్స్పోజ్ ఇన్వోకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ war footing through this media to attack. A final solution and an end for all those who are having court orders submitting a self-declaration. ఇది ఆయన ఇచ్చినటువంటి సలహా. పాపం మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా పంపించారు. తాళమంచి మహేశ్వరరావు గారు, నిన్న ఆయన పేరు కూడా మనం ఇందులో చెప్పడం జరిగింది.
అండ్ టోటల్ డాక్యుమెంటేషన్ కూడా దీంట్లో పంపించున్నారు ఏం జరుగుతోంది అనే దానికి. చాలా వరకు ఓకే, ఇది తర్వాత చూడొచ్చు, వారు పంపించింది కూడా. మార్కాపురం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎం విజయ సునీత, కూరపాటి రామయ్య సన్ ఆఫ్ కొండయ్య గ్రీవెన్స్కు అర్జీ పంపుతున్నాను 15/6/2026 24/4/2026 పీసీ చంద్రబాబు నాయుడు గారికి కూరపాటి రామయ్య గారు జీపీఆర్ఎస్ అర్జీలు పెట్టారు, ఇది అయ్యిందని చెప్పి పాపం ఆయన పంపించారు. ఒకసారి ఆయన తర్వాత నేను పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను డెఫినెట్గా, ఎందుకంటే ఆయన ఏదో చెప్పాలనుకున్నారు కానీ సరిగ్గా చెప్పలేకపోయారు. తిరుపతి నుంచి శ్రీనివాసులు గారు, పుల్లంపేట మండల్ పర్చేస్డ్ 100 అంకణమ్స్ ప్లాంట్ ఫర్ జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ తిరుపతి రూరల్ దామినేడు విలేజ్ ఏరియా. ద ప్లాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇయర్ 2000. ఆల్ జెన్యూన్ లింక్ డాక్యుమెంట్స్ విత్ మీ. రీసెంట్లీ ఐ వాంట్ టు సేల్ ఇట్ ఫర్ మై హెల్త్ ఇష్యూ. When I check sub-register office, they said the total survey number under prohibited list 22A. What is the solution to my problem, sir? Please, your good suggestions to me. సార్, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పారు 22Aలో పెట్టారు అని, మరి ఎందుకని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకని దీంట్లో పెట్టాల్సి వచ్చింది, ఏ సర్వే నెంబర్లు ఎవరు మార్చారు అనేది ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కోండి సార్. సొంగాల తిరుపతిరావు గారు, సార్ మీ ఫోన్ వచ్చింది చూశాను నేను, డాక్యుమెంట్ కూడా మీరు పంపించారు సేమ్ ఇదే 22Aకి సంబంధించినదే అర్థమవుతోంది. డెఫినెట్గా ఇది మీ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు ఇంకోటి కావచ్చు, అక్కడ ఇది క్లియర్ చేసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అండి. సార్, నా పేరు ఆళ్ల శివప్రసాదరావు, మాది సోమలింగంపాలెం గ్రామం, యలమంచిలి మున్సిపాలిటీ, అనకాపల్లి. మా అమ్మగారైన ఆళ్ల సూర్యకాంతం గారు కోర్టు ద్వారా ఎస్ రాయవరం గ్రామంలో హోమ్ మినిస్టర్ నియోజకవర్గం 1.27 ఎకరాల భూమి దఖలు పడింది. పలుమార్లు ఈ భూమిని మ్యూటేషన్ చేయమని అభ్యర్థించినప్పటికీ దరఖాస్తులు తీసుకొని కోర్టు డిగ్రీ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంటేనే నేను చేస్తాను, ఒకసారి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ నోటీసులు ఇచ్చిన ఎటువంటి మీడియేషన్ చేయకుండా ఒక తప్పుడు వ్యక్తికి, అప్పటి వైసీపీ లీడర్ అయిన బొలిశెట్టి గోవిందరావుకి బినామీగా ఉన్న ఎవరో మూర్తి గారి పేరున ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ పెట్టి మ్యూటేషన్ చేసి పాస్బుక్ కూడా పొందడం జరిగింది. అప్పటి ఎంఆర్ఓని కలిసి ఆర్డీఓని కలిసి కలెక్టర్ గారికి 10 మార్లు అభ్యర్థన పెట్టుకున్న 2020 నుండి ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోకుండా వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు ప్రవర్తించడం జరుగుతోంది. అప్పటి వీఆర్ఓ మమ్మల్ని భయపెట్టడం జరిగింది. ఆర్డీఓ కోర్టులో ఆర్ఓఆర్ ఫైల్ చేసి చేద్దామని వెళ్ళినా ఫైల్ చేయకుండా కేసును 2 సంవత్సరాలు పక్కన పెట్టారు. 2023లో కేసు ఫైల్ నెంబర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విచారణ కూడా జరపలేదు. అప్పటి వైసీపీ నేత అయినటువంటి బొలిశెట్టి గోవిందరావు అప్పటి వైసీపీ గవర్నమెంట్లో చేసిన భూ కబ్జాలకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోకి మారి వాటి పరంపర కొనసాగిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈయన కబ్జాలకు మాత్రం అదుపు లేకుండా పోయింది. పీజీఆర్ఎస్లో అనేకసార్లు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా మాకు న్యాయం జరగడం లేదు. మా పొలంలో కొబ్బరికాయలు దొంగతనం చేస్తే కేసు పెడితే కనీసం వాళ్ళని స్టేషన్కి పిలిపించి అడగకుండానే కేసుని 3 సంవత్సరాల తర్వాత ఎటువంటి సమాచారం మాకు ఇవ్వకుండా క్లోజ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి సార్. కొరిటిపాడు గుంటూరు రఘురామ్ రెడ్డి గారు 22A. సో ఇలా చాలామంది వీళ్ళు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ బాధల్ని కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఏం చెప్పాలండి, ఇంకా ఈ 22Aకి సంబంధించి కోర్టు తీర్పులను కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు అనేది ఉంది. ఎందుకని చెప్పి చేయట్లేదు? చాలామంది చెప్పాను కదా, ఇంకా ఒకటే మిగిలింది, ఇక ఫైనల్ పోరాటం ఒకటే మిగిలింది. కోర్టు తీర్పులను కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు అంటే కలెక్టరేట్లో ముట్టడి చేయాలి, లేదంటే మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ముట్టడి చేయాలి. మొత్తం వీళ్ళందరినీ మీరందరూ ఏ మండలాల్లో ఈ 22A కింద రిజిస్టర్ అయ్యి దాంట్లో పెట్టి ప్రొహిబిటెడ్ కింద పెట్టి ఉంచారో ఈ బాధితులందరూ నిజంగా ఉన్నట్లయితే కనుక 22Aలో అవన్నీ ఈనాం భూములు, లేదు అంటే ఈ ఎండోమెంట్కి సంబంధించిన భూములే అయితే అంతకుముందు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఒకవేళ లేదు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, దీంట్లో ఇబ్బంది లేదు అనుకుంటే అయినా సరే తప్పుడు పత్రాలతోటి లేదంటే తప్పుడు సర్వే నెంబర్లతోటి ఇలా లిస్ట్ చేశారో అన్న దగ్గర ఎవరైతే చేశారో వాళ్ళని కూడా దీనికి తీసుకొచ్చి కూర్చోబెట్టి శిక్షించేలా చేయాలి. సో మొత్తానికి ఎంఆర్ఓ ఆఫీసులని, వీఆర్ఓలని వీళ్ళందరినీ కూడా మీరు పట్టుకొని కూర్చోబెట్టి పని చేస్తారా చేయరా అని నిల తీయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నవ్వడానికి, కోర్టుకి వెళ్ళమని చెప్పడానికి వాళ్ళకి ఆ హక్కు లేదు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరి దగ్గర? ప్రజల పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు పని చేసి తీరాల్సిందే. మాకు కలెక్టర్ గారు చెప్పలేదు, మాకు ఎమ్మెల్యే గారు చెప్పలేదు, మాకు ఫలానా వాళ్ళు చెప్పలేదు, మాకు ఇక్కడి నుంచి రాలేదు, మాకు ఆర్డర్ రాలేదు. ఆర్డర్ రాకపోతే మీరు పని చేయనట్టు. పని చేయనప్పుడు మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలి? ఇదే మాట మీరందరూ కూడా వెళ్ళి అడిగితే తప్ప దీనికి సొల్యూషన్ అంటూ లేదు. సో కోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు అనేది ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ చేశారు శ్రీకాకుళం దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం మనం ఇందాక చూసినటువంటి వీడియో ప్రకారం ఇది కూడా దీంట్లో ఒక సమస్యగా ఉంది. ఇక నుంచి ప్రతిరోజు ఏదో ఒక సమస్యకి సంబంధించి ఇలాగ ప్రతి వాళ్ళది కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. 22 లక్షల మంది, దాదాపు 1,39,00,000, 1,40,00,000 ఎకరాలు
అంటే 1,40,00,000 ఎకరాలు 22A ప్రభుత్వ భూమి లేదంటే ఎండోమెంట్స్ అన్న దాంట్లో ఉంది అంటే ఇంతమంది దానాలు చేసేసారా? గుళ్ళకి గోపురాలకి ఇంతమంది దానం ఇచ్చేసారా? రాష్ట్రంలో 1,40,00,000 ఎకరాలు దగ్గరగా 22 లక్షల మంది. ఈ పార్టీకి వాళ్ళందరికీ సన్మానాలు చేయాలిగా లెక్క ప్రకారం అయితే. మరి ఎందుకు సంవత్సరాల తరబడి వాళ్ళు 1950లు 60లు 70ల్లో కొన్నటువంటి వాటికి కూడా ఇప్పుడు 22A పడుతోంది అంటే మరి అప్పుడు ఎందుకు పడలేదు? ఈ క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో ఇది ఇవాళకి 22Aకి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.